మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు శాసన మండలి పక్ష నేత. జయబీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరులు మూట మేఘపూతుల నరేందర్ గౌడ్ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, తెలంగాణ ప్రాంతంలో బీసీ అనేటువంటి మాటకు పర్యాయపదమైనటువంటి గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు, గౌరవనీయులు పెద్దలు బీసీల పాలిటీ పితామహులైనటువంటి అన్న వి హనుమంతరావు గారు, గౌరవనీయులు న్యాయ కోవిదులు, అనేక విషయాలలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించడంలో సలహాలు సూచనలు ఇచ్చి నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు ఈశ్వరయ్య గారు, గౌరవనీయులు పెద్దలు డాక్టర్ వినయ్ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ సంఘాల ప్రతినిధులందరికీ, గుజ్జ కృష్ణ గారికి, గుజ్జ సత్యం గారికి, జనార్దన్ గారికి, మా పుటం పురుషోత్తం గారికి, కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ, మనమందరం కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఈ దేశానికి రాజ్యాంగం ప్రసాదించబడి 75 సంవత్సరాలు గడిచినటువంటి కాలంలో ఈ దేశంలో ఉండేటువంటి బీసీలకు హక్కులు లేవు అనేటువంటి విషయాన్ని పాలక వర్గాలు ప్రతి క్షణం వారి విష స్వరూపం ద్వారా నిరూపిస్తున్నటువంటి బాధాకరమైనటువంటి సందర్భాలను మనం అనేకం చవి చూస్తూ ఉన్నాం. ఈ పాలక వ్యవస్థలు పార్టీలు కాదు, ఆధిపత్య కులాలు ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి బీసీలను, ఈ దేశంలో రాజ్యాధికారం చేజిక్కించుకోవాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి కుట్రలు నిర్విరామంగా సాగుతున్నటువంటి సమయంలో వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, మనం ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఉండాలి, వాళ్ళు పుచ్చుకునేటువంటి స్థానంలో ఉండాలి. పుచ్చుకోవలసినటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇస్తుంటే మనం అడుక్కుంటూ 75 సంవత్సరాలు కాలం తర్వాత 42% రిజర్వేషన్ల కోసమో లేదా ఇతరత్ర కాస్త ఉపశమనాల కోసమో ధర్నాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావు. ఈ దేశంలో సమస్యలు పరిష్కరించబడుతున్నటువంటి తీరును చూస్తే దేశానికి స్వాతంత్రం రావడం కానీ, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కానీ ప్రజా చైతన్యం ద్వారా, ప్రజాశక్తి ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యమైంది. కాబట్టి మనం వ్యక్తులుగా ఇక్కడ కూర్చున్నంత మాత్రాన ఈ సమస్యలు పరిష్కారం కావు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ, 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీల పరంగా అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే చట్టబద్ధత తీసుకొస్తాం బీసీలకని బీసీల విషయంలో హామీ ఇవ్వడం జరిగింది. కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ లాగానో ఇంకా పార్టీ లాగానో స్థానిక ఉప ప్రాంతీయ పార్టీనో స్థానిక రాష్ట్రీయ పార్టీనో ప్రాంతీయ పార్టీనో కాదు. ఈ దేశాన్ని ఏలినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాల్లో దేశంలో సుదీర్ఘ కాలం పాటు పాలించినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీగా వారు హామీ ఇస్తే ఆ హామీని చిత్తశుద్ధితో నిలబెట్టుకుంటారనేటువంటి ఆలోచనతో ఏ కొంచెం మేలు చేసినా మేలు చేస్తామనేటువంటి హామీ ఇచ్చినా నమ్మేటువంటి బీసీ బలహీన వర్గాల ప్రజలు అధికారం కట్టబెట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను, ఈరోజు జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే నేను శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ బిల్లులు వచ్చినటువంటి సందర్భంగా ఏక వ్యాఖ్యతో మేము దానికి మద్దతు ప్రకటించడం జరిగింది. ఇది చట్టం కావడానికి, బీసీల జీవితాల్లో వెలుగు రావడానికి ఈ ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణతో ముందుకు సాగి అమలు చేసేటువంటి చిత్తశుద్ధిని ప్రదర్శించినటువంటి ప్రతి సందర్భంలో మేము మీ వెంట ఉంటాం అనేటువంటి హామీని ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఆ హామీకి కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా ముమ్మాటికి
ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి మీ చిత్తశుద్ధిలో ఏదో తేడా కనబడుతున్నది కాబట్టి మళ్ళీ ఉద్యమ బీసీ సంఘాల నాయకులు, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి యువ మిత్రులు మళ్ళీ ధర్నా లాంటి కార్యక్రమాన్ని చేపట్టాల్సినటువంటి అనివార్యత వచ్చింది అని అంటే ఇది మీ చిత్తశుద్ధికి సంబంధించినటువంటి విషయం అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ, బీసీలు దేశంలో 50% పైగా ఉన్నామనేటువంటి విషయంలో ఎక్కడ ఎలాంటి తేడా లేదు. ఈ దేశంలో స్వాతంత్ర పోరాటంలో కానీ అది ఏ రకమైనటువంటి పోరాటం అయినా కూడా ఈ దేశంలో విజయవంతమైంది. కొన్ని వర్గాలకు న్యాయం జరిగింది అని అంటే బీసీ వర్గాలు అన్యాయం జరిగినటువంటి ప్రతి చోట న్యాయం కోసం పోరాడినటువంటి చరిత్ర బీసీల సొంతం. కాబట్టి దేశ స్వాతంత్రం వస్తే మేం పరిపాలన నుండి విముక్తులం అవుతాం, ఈ రోజు ఉండేటువంటి దుస్థితి నుండి చక్కటి జీవితాలు ప్రసాదించబడతాయనేటువంటి విశ్వాసంతో దేశ